అందరికీ నమస్కారం. మా కల్చర్ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద విజయదశమి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. విజయదశమిని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు అష్టవతర అభిషేకాలు, 108 కలశాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి, భక్తుల సహస్రాలతో అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయని, అది విజయదశమి రోజు మాత్రమే భక్తులకు నేత్రదర్శనం కూడా ఉంటుందని తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కోట గురుబ్రహ్మం, కార్యనిర్వాహక అధ్యక్షులు సేగు షణ్ముగరావు, ప్రధాన కార్యదర్శి నిచ్చలమెట్ల చిరంజీవి, కోశాధికారి ఓ జనార్దన్ రావు మాట్లాడుతూ, ఈరోజు సాయంత్రం 7 గంటలకు అమ్మవారికి నగరోత్సవము వైభవపేతంగా జరుగుతుందని, భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. పై కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకందరికీ విజయదశమి శుభాకాంక్షలు. కన్యకా పరమేశ్వరి దేవస్థానం తరఫున భక్తులకందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కన్యకా పరమేశ్వరి దేవస్థానం కోనస్పేట ఈరోజు విశ్వనామ సంవత్సర విజయదశమి, దసరా నవరాత్రులు, విజయదశమి రోజు కన్యకా పరమేశ్వరికి నేత్ర అభిషేకాలు, అష్టోత్తర అభిషేకాలు జరుగుతాయి. 108 కలశాలతోటి, రకరకాల సుగద్రవ్యాలు, పాలు, పన్నీరు, పసుపు, కుంకుమలతోటి అభిషేకం చేస్తాము. ఈరోజు అమ్మవారికి ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం చేస్తాము, కానీ ఎవరికి దర్శనం ఉండదు. ఈరోజు మటుకు నేత్ర దర్శనం, దర్శనం చూపిస్తాము భక్తులకి. ఈరోజు అద్భుతంగా జరిగింది. ఎంతోమంది భక్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని పోతున్నారు. ఈరోజు సాయంకాలం గ్రామోత్సవం ఉంటుంది. సాయంకాలం ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలని కోరుచున్నాము. పూలన సేవ ఉంది సాయంకాలం, అందరు రావాలని కోరుచున్నాము. విజయదశమి అనేది అమ్మవారికి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఈరోజు విజయదశమి, రేపు వసంతోత్సవం ఉంటుంది. రేపు ఉదయం, రేపు సాయంత్రం దర్బారాలంకారంతో ఈ యొక్క శరన్నవరాత్రులు ముగిస్తాయి. ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. జై వాసవి. నా పేరు రాజా హజరత్ బాబు, ఈ కన్యకా ట్రస్ట్ బోర్డు మెంబరు. ఈరోజు విజయదశమి సందర్భంగా మా కన్యకా ఆలయం తరఫున ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు ఉదయాన్నే అమ్మవారికి అభిషేకం జరిగింది. ఈ యొక్క అభిషేకం భక్తులందరూ చూసి ఉద్దేశంతోనే సంవత్సరానికి ఒకరోజు మాత్రమే ఈ యొక్క అభిషేకం భక్తులు చూసే విధంగా ఏర్పాటు చేశాము. అందరూ ఎంతోమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి అభిషేకం తీసి తీర్థప్రసాదం తీసుకునేసి ఆనందంగా ఈరోజు జరిపింది. వాసవి. నా పేరు బాబోలు సత్యనారాయణ, కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ బోర్డు మెంబర్ని. ఈ దసరా ఉత్సవాల్లో ముఖ్యంగా ఈ భాగం ఏంటంటే అభిషేకాలు మనం అమ్మవారికి సంవత్సరానికి ఒక్కసారి చూసే భాగ్యం మన నెల్లూరు ప్రజలకు అందరికీ కల్పించారు. అలాగే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ 9 రోజులు అంగరంగ వైభవంగా చాలా చక్కగా జరిగింది. అది మా మాట కాదు, ప్రజల మాట కూడా చాలా చక్కగా జరిగింది. అందరూ కూడా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ దేవదేవుడిని, అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. జై వాసవి. జై వాసవి. నేను దగ్గుమాటి మురళీకృష్ణని, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం పాలకవర్గ మండలిని మరియు 8వ డివిజన్ ఇన్ఛార్జిని. ఈరోజు నవరాత్రులు పూర్తయ్యి విజయదశమి వారికి అభిషేకాలు చేసుకున్నాము. అందరూ ఈ విజయదశమికి సుఖ సంతోషాలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. జై వాసవి. నా పేరు పడమాల రమేష్, నేను కమిటీ సభ్యుడిని కన్యకా పరమేశ్వరికి. ఈ విజయదశమికి 11 రోజులు అందరూ వైభవంగా జరిగినాయి. అందరూ భక్తులు వచ్చారు, చాలా సంతోషపడ్డారు. వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలని, మరి భక్తులందరూ చల్లగా ఉండాలని, నెల్లూరు జిల్లా ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మా కమిటీ కన్యకా పరమేశ్వరి గురించి శుభాకాంక్షలు తెలుపుతూ జై వాసవి. నా పేరు తన్నీర్ రామూర్తి, నేను అమ్మవారి భక్తుల్ని. ప్రతిరోజు ఈ నవరాత్రులు 9 రోజులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం ఎన్ని విధాల సహాయ సహకారాలు వచ్చి చాలా బాగా ఉంది ఉత్సవాలు చేయడం. జై వాసవి.
మరిన్ని నెల్లూరు యొక్క సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.